వైసీపీ ఆఫీసులో పార్టీ నేత మైసూరారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కేవలము ఎవరైతే రాష్ట్రాల్లో బాధ్యతలు నిర్వర్తించుతున్నారో వారు ఇటువంటి అవినీతిని రూపుమాపాల్సిన వ్యక్తులు అవినీతిని ప్రోత్సహించే విధంగా ఓట్లకు తాయిలం పెట్టి ఓట్లు కొనుగోలు చేయడం అనేది చాలా సిగ్గుచేటుతో కూడుకున్న వ్యవహారం. ఇటువంటివి జరగకుండా ప్రజాస్వామ్యం పరిణమిల్లాలంటే ఇటువంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్రాలను పరిపాలిస్తున్న వ్యక్తులపైనను దేశాన్ని పరిపాలిస్తున్న వ్యక్తులపైనను తప్పకుండా ఉంది. అటువంటి బాధ్యతను విస్మరించి వారే అవినీతిని ప్రోత్సహించడం ఇది తప్పకుండా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద వాళ్ళు దోషులు ముద్దాయిలు అవుతారు. అందువల్ల అది ఒక వ్యక్తులకు సంబంధించిన వ్యవహారమే కానీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కానే కాదు. దానికి బాధ్యత వహించాల్సింది, తర్వాత నైతికంగా విలువలను పాటించాల్సింది అధికారంలో కూర్చున్నవారు. అది చేయకుండా ఈ సమస్యను ప్రక్కదావ పట్టించేదానికి రకరకాల విన్యాసాలు చేయటం అనేది చాలా దురదృష్టకరమైన సమస్య. మరీ ముఖ్యంగా ఇతరుల మీద, ప్రతిపక్ష నాయకుల మీద, మరో రాష్ట్రం మీద ఉన్న ముఖ్యమంత్రి మీద, పత్రికల మీద, మీడియా ప్రపంచం మీద సెక్షన్ 464, 69, 71 కింద కేసులు బుక్ చేయమనటం, ఎఫ్ఐఆర్లు లాడ్జ్ చేయటం. ఎఫ్ఐఆర్లు కూడా అది స్టాండర్డ్ ఫార్మేట్, అన్ని స్టేషన్లలో ఒక రకంగా నిర్ణయం తీసుకోవడం అనేది కూడా ఇంకా సిగ్గుతో తలవంచుకోవాల్సిన సమస్య. తమ మీద వచ్చిన సమస్యను తాము ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలా, జవాబు చెప్పుకోవాలా, నిజాయితీగా విచారణ చేసి నిరూపించుకోవాలి. కానీ ఇటువంటి తప్పుడు కేసులు పెట్టించి ఇతరుల మీద సమస్యను పక్కదావ పట్టించడం అనేది నిజంగా వారి దోషిత్వాన్ని వారే నిరూపించుకున్న వారు అయినట్టయితుంది. టీటీడీపీ సీనియర్